హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు అవర్ ఛానల్ రాధాదేవి కిచెన్. నేను మీ కృష్ణ. ఈరోజు మన రెసిపీ చికెన్ పికిల్ అండి. 6 నెలల పాటు దాదాపుగా నిలువ ఉంటుంది. బయటే ఉన్న అంత టేస్ట్ బాగుంటుంది, నిలువ కూడా ఉంటుంది. చేసుకోవటం అయితే చాలా అంటే చాలా సులువు. దీనికోసం ముందుగా మనం కేజీ చికెన్ని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఈ విధంగా తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి బాండీ పెట్టుకొని ఈ చికెన్ని అందులో వేసేసుకోవాలి. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని, కళ్ళుప్పు కానీ సాల్ట్ కానీ వేసుకొని, కొంచెం పసుపు కూడా వేసి దీన్ని సిమ్ నుంచి మీడియం హీట్లో ఉంచేసి ఉడికించుకోవాలి. ఇది ఉడుకుతున్నప్పుడు మనకి చికెన్లోంచి వాటర్ బయటికి రిలీజ్ అవుతుంది. ఆ వాటర్ మరలా అన్నీ ఇంకిపోయే వరకు ఉడికించాలి. ఫ్లేమ్ సిమ్ ఆర్ మీడియంలో ఉంచి మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని ఉడికించుకోవాలి, వాటర్ ఏమీ లేకుండా ఉండే వరకు. చూడండి, ఇప్పుడు మనకి వాటర్ బాగా బయటికి కనిపిస్తుంది కదా. ఈ వాటర్ అంతా అయిపోయే వరకు చక్కగా ఉడికించాలి. ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ దీన్ని ఉడికించాలి. ఈ పద్ధతిలో చేసుకుంటే చికెన్ పచ్చడి టేస్ట్ బాగుండటమే కాదు, ముక్క మరీ గట్టిగా కాకుండా చాలా బాగుంటుంది రుచిగా. ఇప్పుడు మనం దాన్ని పక్కన పెట్టేసుకొని వేరొక బాండీ పెట్టేసుకొని 1/2 కేజీ నూనె వేసుకోవాలి. ఏ ఆయిల్ అయినా పర్వాలేదు, అది వేసుకొని ఇప్పుడు మనం ఉడికించుకున్న చికెన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ సిమ్ ఆర్ మీడియంలోనే ఉంచి చక్కగా వేయించాలి చికెన్ని. చూసారు కదా, ఇలా కలర్ చేంజ్ అవుతుంది. ఇంకొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాము. ఇది కొంచెం వేగే వరకు నిదానంగా వేయించుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టేయకుండా. హై ఫ్లేమ్ పెట్టేస్తే మనకి పైన వేగుతుంది కానీ లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది, అప్పుడు పచ్చడి పాడవుతుంది. చూడండి, ఈ విధంగా ఫ్లేమ్ మీడియం హీట్లో ఉంచేసుకొని చక్కగా వేయించుకోవాలి. ఈ విధంగా అంతా వేగిపోయాక ఈ కలర్ వచ్చాక ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఇది వేగిపోయింది. దీన్ని పక్కన పెట్టుకొని మిగిలిన చికెన్ కూడా వేసి ఫ్రై చేసేద్దాము. ఇలా ఈ వాయిని కూడా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. మన ఛానల్లో కొత్తిమీర పికిల్ రెసిపీ ఉంది, చాలా రకాల పచ్చళ్ళ రెసిపీలు ఉన్నాయి. అవన్నీ మీకు చక్కగా యూజ్ అవుతాయి. మీరు కూడా చూసి చక్కగా ట్రై చేయండి. చాలా సింపుల్ పద్ధతిలో చేసుకునే పచ్చడి రెసిపీలు చాలా ఉన్నాయి. చూడండి, ఈ వాయి కూడా వేగిపోయింది. ఇప్పుడు ఇదంతా కూడా చక్కగా తీసేసుకుందాం ప్లేట్లోకి. ఆ తరువాత ఒక 1/2 కప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు చక్కగా వేయించుకోవాలి. అడుగు పట్టకుండా ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ చక్కగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు. తరువాత చూసారు కదా, ఈ కలర్కి వచ్చాక మనం వేయించి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకొని వేయించుకుందాము. ఈ విధంగా 1 నిమిషం 2 నిమిషాల పాటు చక్కగా ఇదంతా బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ సిమ్లోకి మార్చేసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ కానీ కళ్ళుప్పు కానీ, కళ్ళుప్పు అయితే కొంచెం నూరు వేసుకోండి సరిపోతుంది. సాల్ట్ అయితే 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. వేసుకొని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కారం 4 టేబుల్ స్పూన్లు, 1 స్పూను గరం మసాలా, 1/2 టీ స్పూను జీరా పౌడరు, 1 స్పూను ధనియాల పౌడరు, ఇవన్నీ వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఫ్లేమ్ ఇప్పుడు పూర్తిగా సిమ్లో ఉంచుకొని దీన్ని చక్కగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా రావాలి. ఈ విధంగా మిక్స్ చేసేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారాక మనం నిమ్మరసం యాడ్ చేసుకుందాము. ఈ కేజీ చికెన్కి ఈ కొలతలు మసాలా పొళ్ళు చక్కగా సరిపోతాయి. నిమ్మరసం కూడా 2 నిమ్మకాయల రసాన్ని ఈ విధంగా తీసి వడకట్టి ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని ఇలా మిక్స్ చేసేసుకోవాలి. పులుపు, ఉప్పు, కారం తర్వాత 2 రోజుల తర్వాత ఇది బాగా ఊరిన తర్వాత అప్పుడు చెక్ చేసుకొని సరిపడకపోతే వేసుకోవచ్చు. ఈ కొలతకి ఇవి సరిపోయాయి కరెక్ట్గా. ఈ విధంగా తయారు చేసుకొని మరుసటి రోజు ఉదయానికి చూడండి, ఆయిల్ బయటికి రిలీజ్ అయింది కదా. మీకు ఇంకొంచెం ఆయిల్ కావాలన్నా కొంచెం వేడి చేసి వేసుకోవచ్చు. ఈ ఆయిల్ సరిపోతుంది. చూసారు కదా, ఎంత సింపుల్గా చేసేసామో. మీరు కూడా ఈ విధంగా చికెన్ పికిల్ని ఒకసారి చేసి పెట్టుకున్నారంటే చక్కగా 6 నెలల పాటు దగ్గర నిలువ ఉంటుంది. ఈ విధంగా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. మీరు కూడా ఈ మెథడ్లో ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో, టేస్ట్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో ముందు మీకే వస్తుంది. థ్యాంక్ యూ.